హలో గైస్, అందరికి నమస్తే. కార్తీక వారం 3వ సోమవారం సందర్భంగా మా ఊర్లో ఉన్న కన్నేశ్వరం దేవాలయం దగ్గరికి వచ్చాము. ఇక్కడున్న విశేషతలు మనం తెలుసుకున్నాం రండి. అయితే మనకి పుట్ట అనేది ఉంటుంది. వివరంగా చూస్తే ఇప్పుడు 3 విగ్రహాలు ఉన్నాయి. ఫ్లడ్స్ రావడం వల్ల 2 అనేవి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఒకటైతే ఉంది. దీన్ని అయితే మనం చూడొచ్చు. మనమైతే ఇక్కడ చూసినట్టయితే గుడిలోకి ఎంట్రింగ్ రాగానే నందీశ్వరుని అయితే చూస్తున్నాం. ఇప్పుడు మనం అలాగే కొంచెం ముందుకు వస్తాను. ఇప్పుడైతే మనం విఘ్నేశ్వరుని అయితే చూస్తున్నాము. 3వ సోమవారం కారణం వల్ల ఈరోజు చాలా బాగా అలంకరించారు. తర్వాత మనం చూస్తున్నట్లయితే ఈరోజు శివయ్యని చూస్తున్నాం మనం. ఇప్పుడు మీరు కూడా చూడండి ఎంత బాగా అలంకరించారో. చూసారు కదా, బాగా అలంకరించారు. అలాగే పక్కనే మనం అమ్మవారిని అయితే చూడొచ్చు. అమ్మవారిని కూడా బాగా అలంకరించారు. ప్రతి సంవత్సరం మేము ఇలాగే చేస్తాము. ఆ గుడి పక్కనే చిన్న ఆలయం అయితే మనకి కనిపిస్తుంది. దానికి పూర్తిగా మనకైతే తెలియదు. మీరు కూడా చూసేయండి. సైడ్ వ్యూ, ఇది కూడా సైడ్ వ్యూ చూడండి మీరు కూడా. ఇక్కడైతే అన్నదానం పొద్దున్నుంచి జరుగుతూనే ఉంది. గుడికి అయితే ఎవరెవరు వచ్చారో మీరు కూడా చూడండి. పూజ కూడా ఘనంగా జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇది బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట. ఇక్కడైతే అంగరంగ వైభవంగా చేస్తారు పూజలన్నీ. ఇది కూడా చూడండి సైడ్ వ్యూ. ఇది మేమందరం కలిసి వీడియో తీయడానికి వచ్చాము. చూసారు కదా భక్తులు ఎంతమంది వచ్చారో. ఇది దేవుడి చెట్టుగా కొలుస్తారు. శివుడికి ఇష్టమైన చెట్టు. మీ ఊర్లో ఏమైనా పిలుస్తారో కామెంట్ చేయండి. అలాగే ఇది ఉసిరికాయ చెట్టు చూడండి. దీనికి కూడా పూజలు చేస్తారు అన్నమాట ఇక్కడ. చూసారా ఎంత బాగుందో చెట్టు. పొద్దున్నుంచి పూజలు చేస్తానే ఉన్నారు అందరు ఇక్కడ. చూస్తున్నట్లయితే గుడి పక్కన చేరు నది అయితే మనకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మీరు కూడా చూసేయండి నాతో పాటు. చూసారు కదా, ఇన్ని రోజులు అయితే వాటర్ లేవు. కార్తీక మాసాలు అనగా వాటర్ వచ్చేసాయి. ఇదైతే మనం చూస్తున్నట్లయితే ఇది గుడి ముందు ఉన్న వ్యూ పాయింట్ అయితే చూసేయండి. అందరూ మునుగుతున్నారు ఇక్కడ. చాలా సంతోషంగా అయితే పిల్లలు పెద్దలు అందరూ అయితే స్నానం చేసి అయితే గుడిలోకి దర్శనానికి వెళ్తారు. ఫస్ట్ గా చూసేయండి. వాటర్ కూడా చాలా ఎక్కువగా ఉన్నట్లున్నాయి. మీరు తప్పనిసరిగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరెన్నో షేర్లు కామెంట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఉంటాను ఫ్రెండ్స్.